హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ వచ్చేసరికి మన కొత్త ఇంటి సీలింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే జస్ట్ సీలింగ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి సీలింగ్ మోడల్స్. ఇది హాల్ అండి. నెక్స్ట్ ఇక్కడ మార్నింగ్ ఇడ్లీలో చట్నీ చేద్దామని చెప్పి కొబ్బరి ముక్కలు అయితే కట్ చేస్తున్నాము. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. కొబ్బరి చట్నీ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ షింక నిండా గిన్నెలు ఉన్నాయి. కొబ్బరి చట్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ రాగి జావ అయితే కాసేసాను. ఆ తర్వాత రైస్ పెట్టేశాను. ఇంకొక పక్కన బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఇలా వెంటనే పనులు అయితే కంప్లీట్ చేసేసానండి. ఎందుకంటే అక్కడ కొత్త ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది కదా, అక్కడికి వెళ్దాము అనేసి వర్క్ అయితే స్పీడ్గా కంప్లీట్ చేసేసానండి. ఇదిగోండి, ఇలా మక్కు పెడుతున్నారు. ఈరోజు సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, మక్కు పెడుతున్నారు. ఈ మక్కు ఏంటంటే పుట్టింగ్ పెట్టేటప్పుడు మనం దగ్గర ఉంటేనే వాళ్ళు నీట్గా థిక్గా పెడుతున్నారండి. లేదంటే ఆ బ్లేడ్తో జస్ట్ లాగేస్తున్నారు అంతే. మాలాగా మీలో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఉంటే యూజ్ అవుతుందని చెప్తున్నాను. కంపల్సరీ ఒక మనిషి అయితే వాళ్ళ దగ్గర ఉండాలండి. మనం అడిగి వాళ్ళకి చెప్తే పెడుతున్నారు తప్పించి, లేదు అంటే 2 టైమ్స్ వేస్తాం కదా, సెకండ్ దాంట్లో కవర్ అయిపోయిద్ది అని అంటున్నారు. కానీ అవ్వదండి. ఫస్ట్ టైం పెట్టేటప్పుడే థిక్గా పెట్టాలి. అండ్ సెకండ్ టైం వచ్చేటప్పటికి ఫినిషింగ్ కింద జస్ట్ పైన ఫినిషింగ్ కింద ఇస్తారండి. సో కంపల్సరీ ఒక మనిషి అయితే వాళ్ళ దగ్గర ఉండి పెట్టించుకోండి. చూడండి, ఇక్కడ డిఫరెన్స్ అయితే మీరు చూస్తున్నారు కదా. నేను అడిగితేనే వాళ్ళు కొంచెం దగ్గర ఉంటే పెట్టారండి.